స్టూడెంట్స్ ఈ రోజు మనము 10th క్లాస్ గణితంలోని ఒక అధ్యాయం చెప్పుకోబోతున్నాం తెలుగు మీడియం. స్టూడెంట్స్ ఈ అధ్యాయం చెప్పుకునే ముందు దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు దీన్ని పరిచయం చేసే ముందు దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు కొన్ని పిక్చర్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఆ పిక్చర్స్ కనుక చూసి మీరు ఆ అధ్యాయం ఏదో మీరు గుర్తిస్తారని నేను కోరుకుంటున్నాను. సో విద్యార్థులారా ఫస్ట్ చూడండి, ఈ పిక్స్ గమనించండి. పిక్చర్స్ ఫస్ట్ పిక్చర్ ఏంటిది? ఎక్కడైనా చూసారా మీరు? ఎస్, ఇది రోలర్ కోస్టర్. మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చూస్తుంటాం, లైక్ వాటర్ వరల్డ్ లో చూస్తుంటాం ఇలాంటివి రోలర్ కోస్టర్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ రోలర్ కోస్టర్ యొక్క ఆకారాన్ని గమనించండి. ఇది ఏ ఆకారంలో ఉంది? ఇలాంటి ఆకారం మీరు ఎప్పుడైనా మన మ్యాథ్స్ లో చూసారా? ఎక్కడైనా మీరు గీసారా? గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి ఆకారం ఆల్రెడీ ఒక అధ్యాయం అయిపోయింది, సంబంధించిన అధ్యాయము భావనలు మీరు విని ఉన్నారు కాబట్టి ఇది చూడగానే మీరు గుర్తిస్తారని అనుకుంటున్నాను. అలాగే రెండవ పిక్చర్ మీరు గమనించండి. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జి నిర్మాణము, ఇంజనీర్లు నిర్మించినటువంటి అద్భుతమైన నిర్మాణంలో ఇక్కడ కూడా మనం చెప్పుకోబోయేటువంటి గణిత భావనను ఇంజనీర్లు ఉపయోగించి ఈ కట్టడాన్ని కట్టడం జరిగింది. ఇక్కడ కూడా వీటి యొక్క ఆకారాన్ని మీరు గమనిస్తూ ఉండండి. ఈ ఆకారాన్ని మనం ఆల్రెడీ నిర్మించి ఉన్నాము, అలాగే దీని గురించి నేర్చుకొని కూడా ఉన్నాము. అలాగే ఇంకొకటి అద్భుతమైన కట్టడం గమనించండి. ఇది కూడా ఏ ఆకారంలో ఉంది? ఈ ఆకారాన్ని గల పేరేంటి? ఇది ఏ భావనను తెలియజేస్తుంది? నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, ఇది కూడా ఈ ఆకారాలు గమనించండి మీరు. ఎస్ విద్యార్థులారా, ఇవన్నీ కూడా ఏ ఆకారంలో ఉన్నాయి? ఎస్, ఇవన్నీ పరావలయం ఆకారంలో ఉన్నాయి. పరావలయము మనం ఎప్పుడైనా విన్నారా? అటువంటి ఆకారాన్ని గీసారా? ఎస్, మనము మన 10th క్లాస్ గణితంలోని మూడవ అధ్యాయంలో మనము అదేంటి? ఎస్, వర్గ బహుపదులను యొక్క శూన్యాలను కనుక్కోవడానికి మనము పరావలయం నిర్మించాము. ఎస్, ఈ పరావలయం అనేది మనకు వర్గ బహుపదులను వాటి యొక్క శూన్యాలను కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు అలాగే మనం నేర్చుకోబోయేది వర్గ బహుపదులు, కాకపోతే కొద్దిగా ఎక్స్టెండ్ చేసి కొద్దిగా ఎక్కువ నేర్చుకోబోతున్నాము అంతే. మనం నేర్చుకోబోయే అధ్యాయం పేరు వర్గ సమీకరణాలు. ఇది మన 10th క్లాస్ గణితంలోని 5వ అధ్యాయము మనం నేర్చుకోబోతున్నాము. 5వ అధ్యాయము వర్గ సమీకరణం. అక్కడ మనం 3వ అధ్యాయంలో బహుపదులు. తేడా ఏంటి వర్గ సమీకరణానికి వర్గ బహుపదికి? వర్గ బహుపదిలో కనుక సమానం గుర్తు కలిగి ఉంటే, అది వర్గ సమీకరణం అవుతుంది. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం మీకు తెలుసు, ఆల్రెడీ మనము రాసాము. సంబంధించిన చాలా సమస్యలు మనము సాల్వ్ చేసాము. ఇక్కడ మనము వర్గ సమీకరణం గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఈ వర్గ సమీకరణం అంటే బహుపది సమానం గుర్తును కలిగి ఉంటుంది. సమానం గుర్తు కాబట్టి సమీకరణం అయ్యింది. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం మీకు తెలుసు. ఏంటది? ఒకసారి చెప్పండి. సాధారణ రూపం. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ax² s + bx + c. ఇది వర్గ బహుపది యొక్క సాధారణ రూపం. ఇది కనుక ఈక్వల్ టు 0 కనుక పెడితే మనం ఇప్పుడు ఇది వర్గ సమీకరణం అవుతుంది. ఇది సమాన గుర్తును కలిగి ఉంది కాబట్టి ఇది వర్గ బహుపది కాదు, వర్గ సమీకరణం అవుతుంది. ఈ వర్గ సమీకరణం యొక్క ఇది సాధారణ రూపం. ax² + bx + c = 0. ఇక్కడ a, b, c లు 3 కూడా వాస్తవ సంఖ్యలు తీసుకోవచ్చు.
ఏబిసి స్థానాల్లో మనం ఏ వాస్తవ సంఖ్యను తీసుకొని ఈ రూపంలో కనుక రాసామంటే అది వర్గ సమీకరణం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ కామా బి కామా సిలు బిలాంగ్స్ టు ఆర్ ఫర్ రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు. ఆర్ అంటే వాస్తవ సంఖ్యలు. ఏబిసి స్థానంలో మనం ఏ వాస్తవ సంఖ్యను తీసుకొని రాస్తే ఈ రూపంలో ఉంటే కనుక అది వర్గ సమీకరణం అవుతుంది. పేరులో ఉంది వర్గ సమీకరణం. వర్గ అంటే ఈ సమీకరణంలోని 3 పదాలు ఉన్నాయి. 1వ పదం, 2వ పదం, 3వ పదం. 3 పదాలలోని చరరాశుల యొక్క ఘాతాలు గమనిస్తే కనుక గరిష్ట ఘాతం అన్నిటికోకెల్లా పెద్ద ఘాతాన్ని కలిగి ఉంది 2x². ఇక్కడ x ఘాతం, ఇక్కడ 1, ఇక్కడ x లేదు అంటే x ఘాతం 0 రాయొచ్చు. ఇక్కడ x ఘాతం 0 ఉంది ఈ పదంలో x ఘాతం 1 ఉంది, ఈ పదంలో x ఘాతం 2 ఉంది. సో ఈ 3 పదాలలో చరరాశి యొక్క గరిష్ట ఘాతం 2 కాబట్టి దీన్ని మనం వర్గం అంటే 2 వర్గ సమీకరణం అని పిలుస్తున్నాము. మరి ఇక్కడ ఇది సాధారణ రూపం, ఏబిసిలు వాస్తవ సంఖ్యలు. ఒక నియమం ఉంది, ఒక కండిషన్ ఉంది ఈ వర్గ సమీకరణం కావాలి అంటే. అదేంటంటే ఇక్కడ ఏ అనేది 0 కాకూడదు. ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఏ అనేది 0 కాకూడదు. ఏ స్థానంలో 0 తీసుకోవద్దు. మనం ఏమనుకున్నాం, ఏబిసి స్థానంలో ఏ వాస్తవ సంఖ్యను తీసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఒక కండిషన్ ఉంది, అదేంటంటే ఏ స్థానంలో 0 మాత్రం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఏ స్థానంలో 0 తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం. ఏ స్థానంలో 0 తీసుకోండి మీరు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇప్పుడు ఏ అనేది 0కి సమానం అయితే కనుక 0ని ప్రతిక్షేపించండి. 0 × x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు 0 × x² ఏమవుతుందమ్మా? ఇది 0 అవుతుంది. 0 × x² 0 అంటే ఈ పదం అంతా 0 అయిపోయింది. ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు మనకు మిగిలేవి bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని గమనించండి. ఈ సమీకరణం యొక్క పదాలలో గరిష్ట ఘాతం x ఘాతం 0, x ఘాతం 1. అంటే గరిష్ట ఘాతం ఏముంది? 1. అంటే పరిమాణం, ఈ సమీకరణం యొక్క పరిమాణం 1 ఉంది. అంటే ఇది వర్గ సమీకరణం అవుతుందా? కాదు. వర్గ సమీకరణం కావాలి అంటే దాని పరిమాణం 2 ఉండాలి. ఉంటేనే అది వర్గ సమీకరణం అవుతుంది. కాబట్టి ఇక్కడ అందుకే x² యొక్క గుణకం a అనేది 0 కావద్దు. ఏ 0 అయితే x² కూడా 0 అయిపోయి మొత్తం ఆ పదం అనేది తొలగించబడుతుంది. అందువల్ల ఏ అనేది 0 కాకూడదు. ఏ 0 అయితే అది వర్గ సమీకరణం కాదు, పరిమాణం 2 అనేది ఉండదు. అందుకనే ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఏ అనేది 0కి సమానం కాదు. ఇంకొకటి మరి బీసీలు కావచ్చు అంటే కావచ్చు. బి స్థానంలో 0 తీసుకోవచ్చు, సి స్థానంలో కూడా 0 తీసుకోవచ్చు. బి 0 తీసుకున్నా ఈ పదం తొలగించబడుతుంది, ఇది కూడా 0 ఉంటుంది. బట్ ఇక్కడ ఏముంటుంది మనకు? ax² ఈక్వల్ టు 0. ఎస్, దీని పరిమాణం కూడా 2 కదా, అంటే ఇది వర్గ సమీకరణం అవుతుంది. ఇది వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము, దాని యొక్క కండిషన్. మరి ఈ వర్గ సమీకరణాన్ని మన నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తాము? మన నిజ జీవితంలో దాని యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎక్కడ మనం ఉపయోగిస్తాము అంటే, ఫస్ట్ ఉపయోగం మనము ఏదైనా మన శాటిలైట్స్ చూస్తున్నారు, ఉపగ్రహాలు, అంతరిక్షంలోకి ప్రవేశించే ఉపగ్రహాలు. ఏదైనా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశం చేసినప్పుడు దాని యొక్క మార్గాన్ని కనుక గమనిస్తే అది ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. ఇది శాటిలైట్ అంతరిక్షంలోకి వెళ్ళే మార్గం ఇలా ఉంటుంది. ఇక్కడ దాని మార్గం యొక్క ఆకారాన్ని గమనించండి. ఇది ఏ ఆకారంలో ఉంది? ఎస్, ఇది పరావలయం ఆకారంలో ఉంది. పరావలయం అంటేనే వర్గ సమీకరణాలు కదా. అందుకని ఇక్కడ కూడా మనం వర్గ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. ఏది? శాటిలైట్స్ ని, ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశం చేసేటప్పుడు మన వర్గ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. రెండవ ఉపయోగం ఏంటంటే, మనం ఏదైనా ఒక బాల్ ని కానీ మనము ఆకాశంలోకి ఎగిరేసినప్పుడు ఆ బాల్ ఎలా వెళ్తుంది? ఆ బాల్ వెళ్ళే మార్గం ఇలా ఉంటుంది. ఇలా వెళ్ళి ఇక్కడ భూమిని తాకుతుంది.
ఈ బాల్ యొక్క మీరు మార్గం గమనించండి. ఈ బంతి వెళ్ళే మార్గాన్ని గమనిస్తే దీని మార్గం కూడా పరావలయం ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము వర్గ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. మూడవది కటకాలు. కుంభాకార కటకం, పుటాకార కటకాలు మీరు ఫిజిక్స్ లో వినే ఉంటారు. ఆ కటకాలు కుంభాకార కటకం, పుటాకార కటకం. ఆ కటకాల యొక్క ఆకారం కూడా మీరు గమనిస్తే ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అవునా? ఉంటాయి. ఈ ఆకారాన్ని గమనించండి, ఇవి కూడా పరావలయం ఆకారంలో ఉన్నాయి. ఈ కటకాల నిర్మాణంలో కూడా మనము వర్గ సమీకరణాలు ఉపయోగిస్తారు. ఎందుకంటే వాటి యొక్క నిర్మాణం ఇది పరావలయం ఆకారంలో ఉంది. అలాగే వాహనాల యొక్క సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటి సైడ్ మిర్రర్స్ తయారు చేయడంలో కూడా వర్గ సమీకరణాలను ఉపయోగిస్తారు. అలాగే ఇంకొక ఉపయోగము, మనము కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా బ్రేకులు వేస్తే ఆ కారు ఆగే దూరాన్ని బ్రేకులు వేసినాక ఆ కారు ఆగే దూరాన్ని కూడా మనము లెక్కించాలి అంటే వర్గ సమీకరణాలు ఉపయోగించే లెక్కిస్తాము. కారు ఆగే దూరాన్ని కూడా డిస్టెన్స్, బ్రేక్ వేసినప్పుడు కారు ఆగే దూరాన్ని కూడా లెక్కించాలి అంటే అప్పుడు మనం ఉపయోగించేది వర్గ సమీకరణాలు. అది ఫార్ములా ఏంటంటే d v²/2 μg. ఇక్కడ v స్క్వేర్, ఇక్కడ దీని యొక్క గరిష్ట ఘాతం 2 ఉంది. కాబట్టి వర్గ సమీకరణాలు ఉపయోగించి ఇక్కడ మనము కారు ఆగే దూరాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఇవి వర్గ సమీకరణాల యొక్క ఉపయోగాలు. మరి ఈ ఉపయోగాలలో మనం ఏం కనుక్కుంటాం? ఇలాంటి ఉపయోగాలు ఏం కనుక్కుంటామంటే ఇక్కడ వస్తువు ఎగిరేటువంటి గరిష్ట ఎత్తును కనుక్కోవచ్చు వర్గ సమీకరణాలు. ఇప్పుడు బంతిని మనం ఆకాశంలో ఎగిరేసాం, ఇప్పుడు ఇది గరిష్ట ఎత్తు, బంతి ఎగిరిన గరిష్ట ఎత్తును కూడా వర్గ సమీకరణాలు ఉపయోగించి కనుక్కోవచ్చు. అలాగే వస్తువు యొక్క వేగాన్ని కూడా కనుక్కోవచ్చు. అలాగే అది తన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి, స్టార్టింగ్ పాయింట్ నుండి మనము ఎగిరేస్తే కనుక దాని యొక్క తుది స్థానాన్ని చేరుకోవడానికి, దాని గమ్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయాన్ని కూడా మనము లెక్కించవచ్చు మనము వర్గ సమీకరణాన్ని ఉపయోగించి. అలాగే వస్తువు యొక్క మొదటి స్థానం నుంచి చివరి స్థానానికి మధ్య గల దూరాన్ని కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా శాటిలైట్ యొక్క వేగాన్ని కనుక్కోవచ్చు, అది తీసుకునే సమయాన్ని కూడా కనుక్కోవచ్చు. ఈ సందర్భాలలో ఇవి మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో వర్గ సమీకరణాల యొక్క ఉపయోగాలు. ఓకే చిల్డ్రన్, అలాగే మన టెక్స్ట్ బుక్ లో కూడా కొన్ని ఉదాహరణలు, కొన్ని ఉపయోగాలు ఇవ్వడం జరిగింది. ఏంటి? ఏదైనా కబడ్డీ కోర్టు లేదా ఖోఖో కోర్టు మనము నిర్మించాలి అంటే మనకు ఇచ్చిన మెజర్మెంట్స్, ఉన్న స్థల వైశాల్యం ఎంత, ఆ వైశాల్యంలో ఎంత స్థలాన్ని కోర్టు కోసం ఉపయోగించాలి, మిగిలిన చుట్టూ ప్రేక్షకుల కోసం ఎంత ఉపయోగించాలి అని లెక్కించాలి అన్నా, ఆ ఉన్న స్థలాన్ని మనము కోర్టు గీసి చుట్టూ డిజైన్ చేయాలన్నా మనము ఉపయోగించాల్సింది వర్గ సమీకరణాలు. ఒక దగ్గర స్థలం ఉంది, ఆ స్థలము 558 చదరపు మీటర్లు. ఈ స్థలంలో ఖోఖో కోర్టు గీయమని చెప్పినప్పుడు ఆ ఖోఖో కోర్టు యొక్క కొలత ఎంత ఉండాలంటే పొడవేమో 29 మీటర్లు, పొడవు 29 మీటర్లు, వెడల్పు 16 మీటర్ల కొలతలతోటి ఈ స్థలం ఇంత స్థలం ఉంది, 558 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఆ స్థలంలో పొడవు 29 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు కొలతలుగా గల ఖోఖో కోర్టు నిర్మించి చుట్టూ కూడా ప్రేక్షకుల కోసం వెడల్పుగా ఉన్న ఒక బాటను నిర్మించమని చెప్పినప్పుడు అప్పుడు నిర్మాణం చేసే ఇంజనీరు వ్యక్తి గాని ఏం చేస్తారు? ఇక్కడ ఉపయోగించాల్సింది వర్గ సమీకరణాలు ఉపయోగిస్తారు. ఆ చుట్టూ ఎంత బాట వస్తుంది, ప్రేక్షకుల కోసం ఎంత స్థలం కేటాయించాలి అన్నప్పుడు అప్పుడు మామూలుగా రఫ్గా ఒక డయాగ్రామ్ వేసుకొని 29 ఉండాలి మీటర్లు, ఇది 16 మీటర్లు ఉండాలి, దీనికి ఉన్న స్థలం ఎంత అంటే 558 చదరపు మీటర్లు. మరి ఈ స్థలంలో చుట్టూ బాటను నిర్మించాలి అంటే ఇక్కడ ఇది ఎంత వెడల్పు వస్తుందో తెలియదు.
ఆ వెడల్పు x అనుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ సమానమైన వెడల్పు గల భాగం x. అప్పుడు లోపల ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది, బయట కూడా ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది. అప్పుడు బయట దాని కొలతలు ఏమవుతాయి అంటే ఇది 29, ఇక్కడ నుంచి ఇక్కడికి 29 ప్లస్ x ప్లస్ x, దీని కొలతలు 29 ప్లస్ 2x మీటర్స్ అవుతుంది పొడవు. బయటి దీర్ఘ చతురస్రం కొలతలు. అలాగే వెడల్పు చూసుకుంటే ఇది 16x ప్లస్ x, 16 ప్లస్ 2x. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు వైశాల్యం. కాబట్టి 16 ప్లస్ 2x ఇంటూ 29 ప్లస్ 2x, రెండింటిని హెచ్చివేసి ఈక్వల్ టు 558 వేస్తే మీకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. ఆ వర్గ సమీకరణానికి సాధిస్తే కనుక మీకు x విలువ వస్తుంది. x అంటేనే చుట్టూ ఆ ఒక్కో కోటు చుట్టూ ఉన్న బాట వెడల్పు అవుతుంది. అట్లా లెక్కించి తర్వాత నిర్మాణంలోకి వెళ్తారు. ఇది ఒక ఉపయోగం. అలాగే ఇంకొక ఉపయోగం, ఒక చతురస్రాకారంలో ఒక ఇనుప రేకు, చతురస్రాకారంలో ఉన్న ఒక ఇనుప రేకు, దీని యొక్క కొలతలు తెలియదు, x అనుకున్నాను. అయితే దీన్ని ఉపయోగించి ఒక తెరవబడినటువంటి పెట్టెను తయారు చేయాలంటే, చేయాలి అంటే ఎలా తయారు చేస్తారంటే, ముందు చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నాలుగు వైపులా కూడా చతురస్రాకారంలోని ఆకారంలో ఈ ముక్కలను కట్ చేయడం జరిగింది. ఈ కొలత ఎంత అంటే 9 సెంటీమీటర్ల కొలతలతోటి 4 వైపులా చతురస్రాకారంలో ఉన్న ముక్కలను కట్ చేయగా మనకు మిగిలిన పార్ట్ ఇది మిగిలిన పార్ట్. ఈ మిగిలిన భాగంతో వాళ్ళు మడిచేసి దాన్ని తెరవబడినటువంటి ఒక పెట్టెను తయారు చేయడం జరుగుతుంది. ఆ తెరవబడినటువంటి పెట్టె యొక్క కొలతలు కనుక్కోమని అంటే అక్కడ మనం కనుక్కోవాలి అంటే వర్గ సమీకరణాలు ఉపయోగించాలి. మరి తెరవబడినటువంటి కొలతలు మనకు తెలుసు కదా, ఈ చతురస్రం యొక్క భుజము x, ఇది x, ఇది కూడా x. కాబట్టి ఇక్కడ ఇది 9 సెంటీమీటర్లు, ఇది ఇక్కడ 9 సెంటీమీటర్లు, 9 ప్లస్ 9 18. మొత్తము భుజం యొక్క కొలత x నుండి 9 ప్లస్ 9 18 పోతే దీని కొలత x మైనస్ 18 అవుతుంది. అలాగే ఇది కూడా x మైనస్ 18. ఈ కొలతతోటి మనకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. అప్పుడు ఆ వర్గ సమీకరణాన్ని సాధిస్తే గనక x విలువ వచ్చేస్తుంది. సో ఈ సందర్భంలో కూడా మనము వర్గ సమీకరణాలు ఉపయోగిస్తున్నాము. చిల్డ్రన్, ఇవి వర్గ సమీకరణాల యొక్క ఉపయోగాలు మన నిజ జీవితంలో. చిల్డ్రన్, మనము అధ్యాయంలోకి వెళ్దాము. అధ్యాయంలో ఇక్కడ ట్రై దిస్ ఉందమ్మా, ప్రయత్నించండి. ఆ ప్రయత్నించండిలో కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమడిగారు, కింద ఉన్న సమీకరణాలు అనేవి వర్గ సమీకరణాలు అవుతాయా కాదా తెలపండి అన్నాడు. వర్గ సమీకరణాలు కావాలి అంటే మనం ఏం చెప్పుకున్నాము, వర్గ సమీకరణాలు కావాలంటే దాని యొక్క పరిమాణము కంపల్సరీ 2 ఉండాలి. పరిమాణం 2 ఉంటే కనుక అది వర్గ సమీకరణం అవుతుంది, లేకపోతే కాదు. అది చెక్ చేయండి. మీరు ఏ సమీకరణం ఇచ్చినా అది వర్గ సమీకరణం అవుతుందా కాదా అని ఈజీగా చెప్పగలరు. ఇంకొకటి, వర్గ సమీకరణంలోని చరరాశుల ఘాతాలు కూడా అవి మనకు ఎలా ఉండాలి, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే రుణేతర పూర్ణ సంఖ్యలై ఉండాలి. రుణేతర పూర్ణ సంఖ్యలై ఉంటే అప్పుడు మనకు అది వర్గ సమీకరణం అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చారు. ఫస్ట్ సమీకరణము ప్రయత్నించండిలోని ఫస్ట్ సమీకరణం x² మైనస్ 6x మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రయత్నించండిలో సాధన x² మైనస్ 6x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది వర్గ సమీకరణం అవుతుందా అమ్మా? గమనించండి, ఇక్కడ పదాలలో చరరాశి యొక్క గరిష్ట ఘాతం ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం, ఈ సమీకరణం యొక్క పరిమాణం ఎంతమ్మా, పరిమాణం 2.
కావున 2 కావున therefore ఇది ఇచ్చిన సమీకరణం ఏమవుతుంది వర్గ సమీకరణం అవుతుంది వర్గ సమీకరణం అవుతుంది ఇది ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణం అవుతుంది పరిమాణం గమనించండి అలాగే రెండవ సమీకరణం గమనించండి రెండవ సమీకరణం ఏమి ఇచ్చారు x cube minus 6x square plus 2x minus 1 equal to 0 ఇక్కడ మీరు గమనించండి స్టూడెంట్స్ ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ ఈ సమీకరణంలో 1 2 3 4 పదాలు ఉన్నాయి 4 పదాల్లో చేరాల్సిన ఘాతాలు గమనించండి ఆ ఘాతాలలో గరిష్ట ఘాతం ఏముంది గరిష్ట ఘాతం 3 ఉంది అంటే ఈ సమీకరణం యొక్క పరిమాణం 3 అన్నట్టు అంటే ఇది వర్గ సమీకరణం అవుతుందా yes కాదు ఎందుకు దీని పరిమాణం 2 కాదు 3 కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు ఇచ్చిన సమీకరణం యొక్క పరిమాణం పరిమాణం 2 కాదు కావున ఇది ఏం కాదు వర్గ సమీకరణం కాదు ఇలా రాయండి వర్గ సమీకరణం కాదు వర్గ సమీకరణం కాదు స్టూడెంట్స్ థర్డ్ వన్ మూడవ సమీకరణానికి మూడవ క్వశ్చన్ ఏమి ఇచ్చారు 7x = 2x². 7x మూడవది 7x = 2x². మీరు చూడగానే ax² + bx + c = 0 ఫామ్ లో ఆ రూపంలో లేదు కదా ఇది వర్గ సమీకరణం కాదు అనే నిర్ణయానికి రాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఆ సమీకరణం యొక్క పరిమాణం 2 ఉందా లేదా అనేది గమనించండి ఇక్కడ మీరు 7x ని గనుక మనం కుడి వైపునకు పక్షాంతరం చెందిస్తే కుడి వైపు పంపిస్తే మనకి ఏమవుతుంది 2x² 7x + 7x కుడి వైపుకి వెళ్ళిపోతే -7x అవుతుంది = అక్కడ 0 అవుతుంది ఇప్పుడు మీరు గమనించండి ఈ సమీకరణంలోని 2 పదాలు ఉన్నాయి 2 పదాల్లో గరిష్ట ఘాతం 2 ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం 2 అంటే ఇది ఒక వర్గ సమీకరణం అవుతుంది రేపు ఇచ్చిన సమీకరణం యొక్క పరిమాణం ఒక పరిమాణం 2 కావున ఇది ఏమవుతుంది ఇది వర్గ సమీకరణం అవుతుంది వర్గ సమీకరణం అవుతుంది ఇది మూడవ సమీకరణం నెక్స్ట్ నాలుగవది చూడండి స్టూడెంట్స్ నాలుగవది ఏదైనా సరే మీరు సూక్ష్మీకరించిన తర్వాతనే నిర్ణయానికి రండి అది వర్గ సమీకరణం అవుతుందా కాదా అని చూసి వెంటనే కంక్లూజన్ అంటే నిర్ణయించకండి ఇది వర్గ సమీకరణం అవుతుందా కాదా అని ముందు దాన్ని సూక్ష్మీకరించండి సూక్ష్మీకరించిన తర్వాత సూక్ష్మ రూపం మీరు పొందిన తర్వాతనే నిర్ణయానికి రండి అది వర్గ సమీకరణమా కాదా అని ఇక్కడ నాలుగవది మీరు చూడండి నాలుగవ సమీకరణం x² + 1/x² = 2 ఇక్కడ x అనేది 0కి సమానం కాదు x 0కి సమానం కాదు ఇక్కడ సమీకరణాన్ని గమనిస్తే దీన్ని మీరు సూక్ష్మీకరించండి ఇక్కడ x² ఉందమ్మా మీరు బై 1 తీసుకొని దీన్ని ఎల్సిఎం చేసుకోండి కాసా తీసుకోండి ఇవన్నీ x² అవుతుంది 1 × x², x² × x² x = 4 ప్లస్ ఇక్కడ 1 = 2 x = 4 ప్లస్ 1 x = 2 కనుక కుడివైపుకి వెళ్ళిపోతే 2x² ఈ 2x² ని ఎడమవైపుకి మనము
పంపిస్తే x ఘాతం 4 2x స్క్వేర్ ఎడమ వైపు వస్తే మైనస్ 2x స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు గమనించండి ఉన్న పదాలలో చరరాశుల యొక్క గరిష్ట ఘాతం ఏంటి? గరిష్ట ఘాతం x ఘాతం 4 ఉంది. అంటే ఈ సమీకరణం యొక్క పరిమాణం 4. కాబట్టి ఇది వర్గ సమీకరణం అవుతుందా? కాదు. ఎందుకంటే దీని పరిమాణం 2 కాదు. కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు. రాయండి. ఇచ్చిన సమీకరణం యొక్క పరిమాణం 2 కాదు. కావున ఇది వర్గ సమీకరణం. రాయండి. ఇది వర్గ సమీకరణం కాదు అని రాయండి. స్టూడెంట్స్ చూడండి 5th క్వశ్చన్ అలాగే 6th క్వశ్చన్ కూడా 5th కూడా మీరు ముందు సూక్ష్మీకరించండి. ఇస్ ఈక్వల్ కి LHS RHS రెండు ఉన్నాయి కదా, LHS ని సూక్ష్మీకరించండి, రెండింటిని ఇంటూ చేయండి, కుడివైపు ఇంటూ చేయండి, అన్ని ఒకవైపుకి ట్రాన్స్పోజ్ పక్షాంతరం చెందించండి, ఒకవైపు పంపించేసి అందులో సజాతి పదాలు విజాతి పదాలు ఉంటాయి, సేమ్ గుర్తు ఒకే గుర్తుంటే కూడండి, వేరే గుర్తుంటే తీసేయండి. మీకు సూక్ష్మ రూపం వచ్చిన తర్వాత అది పరిమాణం అక్కడ 2 ఉంటే కనుక అది వర్గ సమీకరణం అవుతుంది అని మీరు రాయండి. అలాగే 6th కూడా చేయండి. ఓకే స్టూడెంట్స్, మిగిలిన 2 మీరు చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టూడెంట్స్ మనము 5.1 అభ్యాసం 5.1లోకి వెళ్ళిపోదాము. 5.1లో ఫస్ట్ బిట్టు కింద ఇచ్చిన సమీకరణాలు వర్గ సమీకరణాలు అవుతాయా కాదా? సేమ్ అవే క్వశ్చన్స్ కాబట్టి మనం అలాగే చేసుకుంటూ వెళ్దాము. ఏంటి ఫస్ట్ ఏం చేయాలి? మనం వాటిని సూక్ష్మీకరించిన తర్వాతనే అవి వర్గ సమీకరణాలా కాదా అని నిర్ణయించాలి. సో మనం అభ్యాసం 5.1 అభ్యాసం 5.1 అందులో ఫస్ట్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఏముంది? x + 1 హోల్ స్క్వేర్, x + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x - 3 2 x - 3. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్. ఇది వర్గ సమీకరణం అవుతుందా కాదా మనం తెలపాలి. ఫస్ట్ ఏం చేయమని చెప్పాను? ఎస్ ముందు సూక్ష్మీకరించండి. ఇది ఏ రూపంలో ఉంది? a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. మనం దాన్ని విస్తరించాలి. ఎలా? a² + 2ab + b² విస్తరించాలి. విస్తరించండి అమ్మా. ఇక్కడ ఫార్ములా రాయండి. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + 2ab + b². ఈ ఫార్ములా ప్రకారం మనము LHS ని విస్తరించేద్దాం. a + b హోల్ స్క్వేర్ అంటే x² + 2ab 2 * x * 1 2 1 is 2 2 2x 2x ప్లస్ b² అంటే 1² అంటే 1. కుడివైపుకి 2 * x - 3 ఉంది. సో బ్రాకెట్ లోకి 2ని ఇంటూ చేయండి. 2 * x 2x 2 మూల 6. బ్రాకెట్ లో 2 పదాలు ఉన్నాయి, రెండింటితోని తెచ్చి వేయాలి. ఇప్పుడు ఏం చేస్తాము? ఈ పదాలు రెండింటిని ఎడమ వైపుకి పంపించేద్దాం. అప్పుడు x² + 2x + 1 ఈ +2x ని ఎడమ వైపుకి మనం తీసుకొస్తే -2x అవుతుంది. -6 ని ఎడమ వైపుకి తీసుకొస్తే +6 అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏమైనా సజాతి పదాలు ఉన్నాయా గమనించండి. సజాతి పదాలు x² పదం ఒకటే ఉంది. ఇంకెక్కడైనా x² పదాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ పదాన్ని రాయండి. అలాగే x పదాలు గమనించండి. ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఇక్కడ 2 x'లు. x లేదంటే సజాతి పదాలు. కానీ గుర్తులు గమనించండి. ఇక్కడ -2x ఇక్కడ +2x +2x నుంచి -2xలు పోతే 0 అంటే x పదాలు లేవు. కాబట్టి ఇక్కడ మనం +2x -2x క్యాన్సిల్ చేయొచ్చు. +1 +6 ఈ రెండింటి ముందు ఒకే గుర్తుంది. సజాతి పదాలు స్థిర పదాలు. సో +1కి +6 కూడితే +7 ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు గమనించండి అమ్మా,
దీని యొక్క పరిమాణం 2 ఉందా? ఇది సూక్ష్మ రూపం. దీన్ని సూక్ష్మీకరించగా వచ్చిన సూక్ష్మ రూపం. ఇక దీన్ని ఏం చేయలేదు. ఎందుకు? x² 7 మిగిలాయి. ఆ 2 విజాతి పదాలు, వాటిని మనం కూడలేము, తీసేయలేదు. ఇది సూక్ష్మ రూపం. ఇప్పుడు గమనించండి, దీని యొక్క పరిమాణము 2 ఉందా? ఎస్. ఇక్కడ x² ఉంది, అంటే దీని పరిమాణం 2. కాబట్టి ఇప్పుడు ఎస్, ఈ సమీకరణం యొక్క పరిమాణం పరిమాణం 2. కావున ఇచ్చిన సమీకరణం ఏమవుతుంది? వర్గ సమీకరణం అవుతుంది. అని రాయండి. వర్గ సమీకరణం అవుతుంది. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్, రెండవది కూడా చేయండి. నేను మూడోది చెప్తాను. థర్డ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? మూడవ సమీకరణం ఏమి ఇచ్చాడు? x - 2 into x + 1 is equal to x - 1 into x + 3. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం సూక్ష్మీకరించాక మనం అది అవుతుందా కాదా వర్గ సమీకరణం అనేది చెప్పాలి. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయడం ఎలా చేస్తాం? x అని ఫస్ట్ పదాన్ని x తోటి ఈ బ్రాకెట్ లో ఉన్న 2 పదాలని ఇంటూ చేయాలి. x into x, x², x into +1, plus into plus, x 1 the x. ఇప్పుడు x తో రెండింటిని హెచ్చించాలి. నెక్స్ట్ ఇలా రెండో పదం ఏముంది? -2. -2తో ఈ 2 పదాలని మళ్ళీ ఇంటూ చేయాలి. -2 into x, minus into plus minus 2 into x, 2x, minus into plus minus 2 కట్ట 2. h వేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వైపుకి వెళ్ళండి. RHS x into x, x², x into plus 3x, minus 1 into x, minus x, minus into plus 3, minus into plus minus 1 into 3, 3 అవుతుంది. ఇప్పుడు ఇందులో సజాతి పదాలు చూసుకోండి. సజాతి పదాలు ఏమైనా ఉన్నాయా? x² ఉంది, ఒకటే ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఎడమ వైపున, కాబట్టి x² రాయండి. ఇక్కడ x పదం 2 ఉంది, గమనించండి. ఇక్కడ ఒక x పదం ఉంది, ఇక్కడ x పదం ఉంది, కానీ గుర్తులు లేవు. దీని ముందు మైనస్ ఉంది, దీని ముందు ప్లస్ ఉంది, కాబట్టి మనం వీటిని తీసివేయాలి. -2x నుంచి ఒక x పోతే మైనస్ మిగులుతాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్ ఒక x మిగులుతుంది, -2. కుడివైపు గమనించండి, ఇజ్ ఈక్వల్ టు కుడివైపున x² ఒకటే ఉంది పదము, x పదాలు 2 ఉన్నాయి, ప్లస్ 3x ప్లస్ 1x మైనస్ x, కానీ గుర్తులు వేరు ఉన్నాయి కదమ్మా. సో ప్లస్ 3x మైనస్ x తీసివేయాలి, గుర్తులు వేరున్నప్పుడు తీసివేయాలి, గుర్తులు ఒకటే ఉంటే కూడా. సో ప్లస్ 3x నుంచి మైనస్ x పోతే ప్లస్ 3x మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు ఎడమ వైపున 3 పదాలు విజాతి పదాలే, ఇక్కడ విజాతి పదాలు. ఏం చేద్దాం? ఈ పదాలన్నింటినీ మనం ఎడమ వైపుకి పంపించుకుందాము. ఎడమ వైపుకి పక్షాంతరం చెందిస్తే x² మైనస్ x మైనస్ 2 ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఇజ్ ఈక్వల్ టు గాడి లెఫ్ట్ తీసుకొద్దాము. అప్పుడు ఏమవుతాయి? x² కనుక -x² అవుతుంది, ప్లస్ 2x మైనస్ 2x అవుతుంది, ప్లస్ -3 ఎడమ వైపుకి వస్తే ప్లస్ 3 అవుతుంది, ఈక్వల్ టు అక్కడ 0 మిగులుతుంది. ఎందుకు ఎడమ వైపు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, పంపించుకున్నాము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సజాతి పదాలు ఉంటాయి, మనము వాటిని కూడొచ్చు, తీసివేయచ్చు, కాబట్టి అప్పుడు సూక్ష్మ రూపం వస్తుంది మనకు. ఇక్కడ మీరు గమనించండి అమ్మా, x² ప్లస్ x², ఇక్కడ x² ఉంది, ఇది సజాతి పదాలు x². గుర్తులు గమనించండి, సజాతి పదాలు గుర్తించాక వాటి ముందున్న గుర్తులు గమనించండి. ఇక్కడ ప్లస్ x² ఉంది, ఇక్కడ మైనస్ x² ఉంది, కాబట్టి వేరు వేరు గుర్తున్నాయి, కాబట్టి ప్లస్ x² కి మైనస్ 1x² క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ x పదాల్లోకి వెళ్ళండి. -1x, -2x,
ఇక్కడ x పదం x పదం గుర్తులు కూడా గమనించండి సేమ్ ఉన్నాయి -1x -2x -2 మైనస్ యాడ్ చేసుకోవాలి అప్పుడు -3x లో -2 + 3 ఇవి స్థిర పదాలు x లేని పదాలు కానీ గుర్తులు వేరు ఉన్నాయి మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మనం తీసివేయాలి +3 నుండి -2 గనక పోతే మనకు +1 మిగులుతుంది +1 = 0 ఇది సూక్ష్మ రూపం ఇప్పుడు ఈ సూక్ష్మ రూపం గమనించండి ఈ రెండు పదాలు వచ్చాయి రెండు పదాలు కూడా విజాతి పదాలు వాటి మనం ఏం చేయలేము అలాగే రాయాలి ఇప్పుడు ఇది దీని యొక్క పరిమాణం గమనించండి పరిమాణం అంటే తెలుసు కదా మీకు చరరాశి యొక్క గరిష్ట ఘాతం ఇంకా చరరాశి లేదు ఇక్కడ ఉన్న దాని ఘాతం ఎంత ఉంది 1 ఉంది ఘాతం 1 కాబట్టి ఇక్కడ ఈ సమీకరణం యొక్క పరిమాణం 2 అవుతుందా కాదు 2 కాదు కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు ఈ సమీకరణం యొక్క పరిమాణం 2 కాదు కావున ఇచ్చిన సమీకరణం అంటే ఈ సమీకరణం ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణం కాదు వర్గ సమీకరణం కాదు అని రాయండి అమ్మా ఇది రెండవ సమీకరణం 5.1 లో ఫస్ట్ బిట్ లో నెక్స్ట్ స్టూడెంట్స్ ఫోర్త్ కూడా సేమ్ అమ్మా అలాగే ఎడమ వైపు ఉన్న రెండింటిని ఇంటూ చేయండి ఇజ్ ఈక్వల్ టు కుడి వైపు ఉన్న వాటిని ఇంటూ చేయండి అన్ని ఒకే వైపుకి పంపించుకోండి సూక్ష్మీకరించండి మీకు లాస్ట్కి వచ్చే రూపంలో పరిమాణం 2 అయితే గనక వర్గ సమీకరణం అని రాయండి లేకపోతే కాదు అని రాయండి మేడం టైం అయినట్టుంది హలో మేడం సార్ ఒక క్వశ్చన్ సార్ ఒక క్వశ్చన్ ఉందా చెప్పండి ఒకటే ఉంటే చెప్పండి 6th అని చెప్తానమ్మా చూడండి 6th x² + 3x x² + 3x + 1 ఈక్వల్ టు కుడి వైపు x - 2 హోల్ స్క్వేర్ x - 2 హోల్ స్క్వేర్ ఇది x² + 3x + 1 a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది విస్తరిస్తే a² అంటే x² - 2ab 2 4x + b² 2 4 అన్ని ఎడమై పంపియండి x² + 3x + 1 -x² + 4x అవుతుంది ఇవన్నీ ఇప్పుడు ఎడమై పంపించినప్పుడు గుర్తులు మారుతాయి -4 = 0 ఇప్పుడు సజాతి పదాలు +x² - x² క్యాన్సిల్ +3x + 4x + 7x + 1 -2 గుర్తులు వేరు ఉన్నాయి కాబట్టి తీసేస్తే -3 = 0 సో ఇక్కడ ఈ సమీకరణ పరిమాణం 2 ఉందా కాదు ఈ సమీకరణం యొక్క పరిమాణం 2 కాదు కావున ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణం కాదు ఓకే చిల్డ్రన్ ఈ రోజు వరకు అభ్యాసం 5.1 లో ఫస్ట్ బిట్ వరకు అయితే చేసాము మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా మిగిలిన సమస్యలు అన్ని సమీకరణాలు కూడా మీరు సూక్ష్మీకరించండి అవి వర్గ సమీకరణాలా కాదా గుర్తించండి ఓకేనా చిల్డ్రన్ రేపు మనము రెండవ బిట్ నుంచి స్టార్ట్ చేసుకుందాము రెండవ బిట్ నుంచి చెప్పుకుందాం ఓకే చిల్డ్రన్ థాంక్యూ వర్గ సమీకరణాలు డైలీ లైఫ్ లో ఉపయోగాల గురించి అనిత దాన్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాము ఓకే థాంక్యూ శ్రీనివాస్ హలో శ్రీనివాస్ హలో శ్రీనివాస్ హలో అబ్బతి